ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, మా పరిచర్యల కోసం. అలాగే ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతో ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, మేమందరం కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ యొక్క వ్యవధిని మనం గమనించాలి. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు. వధువు సంఘం వరుని కోసం సిద్ధపడే కాలం ఇది. వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ప్రియులరా, వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ వచ్చాం. యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మానవునికి 4 గుడారాలు ఉన్నాయి. మొదటి గుడారము శరీరం అన్నాం. శరీరములో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. శరీరములో ఉండే దురాశ, దురాలోచన, ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ, కక్ష, శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. కోపము తొలగించుకోవాలి. అలాగే మన శరీరము దేవుని మందిరం అని వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడని మనం మర్చిపోకూడదు. రెండవ గుడారం మనం నివసించే ఇల్లు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మనది కాని వస్తువులు ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం. మన కష్టం చేత కాకోకుండా, న్యాయబద్ధంగా కాకోకుండా, చట్ట విరుద్ధంగా సంపాదించిన వస్తువులు కానీ ధనము కానీ మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం. అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి సంపాదించింది మన ఇంట్లో దాచుకుంటే అది దుర్మార్గం. ఆకాను శాపగ్రస్తమైన దానిని ఇంట్లో దాచిపెట్టాడు. కలిగిన నష్టం ఏంటంటే అతని కుటుంబం అంతా కూడా రాళ్లతోటి కొట్టబడి చంపబడింది. గెహాజీ అబద్ధం ఆ దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధమాడి నయమాను దగ్గర నుంచి తీసుకున్నవి ఇంటిలో దాచిపెట్టాడు కనుక గెహాజీకి ఏమి జరిగిందంటే ప్రియులరా, నయమాను కలిగిన కుష్ఠరోగం గెహాజీకి వచ్చింది. అననీయ సప్పీరాలు దేవునికి అంతా ఇస్తామని చెప్పి కొంత ఇంటిలో దాచుకుని కొంత పేతురు దగ్గరికి తీసుకొచ్చారు కనుక
జరిగిన సంగతి ఏంటంటే వారిద్దరు కూడా ఒకే దినాన్ని మరణించారు. మన ఇంటిలో దేవుని మందసం ఉండాలి. దుర్మార్గాన్ని తీసివేయడం ఒక ఎత్తు అయితే మన ఇంటిలో దేవుని మందసం ఉండాలి. ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉంది కనుక అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సన్నిధి అంటే ప్రతి దినము కూడా మన కుటుంబాల్లో మరి కుటుంబ ఆరాధనలు జరిగించుకోవాలి. సాయంకాలం అయ్యేటప్పటికీ కుటుంబ ఆరాధనలు ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈ విధంగా మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. ప్రియులారా, ఈ విధంగా మూడవ గుడారం గురించి కూడా మనం ఈనాడు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాకడలో, ప్రభువు రాకడలో మనము ఈ శరీరాన్ని, రక్తమాంసాలు కలిగినటువంటి ఈ శరీరాన్ని మనం వదిలి రెప్పపాటు కాలంలో మహిమ శరీరాన్ని ధరించి ఆయనతో పాటు ఉండడానికి మేఘమండలం మీద మనం కొనిపోబడతాం. ఒకవేళ ప్రభువు వారు వచ్చేటప్పుడు సజీవులుగా ఉంటాయి. ఒకవేళ మరణిస్తే ఆయనతో కూడా మనల్ని తీసుకుని వస్తాడు. ప్రభువు రాకడలో మనం మొదటి శరీరం అయిన ఈ శరీరాన్ని, మొదటి గుడారమైన ఈ శరీరాన్ని మనం వదిలిపెడతాం. రెండవ గుడారం అనేటువంటి మన ఇంటిని కూడా మనం వదిలిపెట్టి దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ ఇంటిలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆయన రాకడలో మొదటి గుడారాన్ని మనం వదిలిపెడతాం, రెండవ గుడారాన్ని కూడా మనం వదిలిపెడతాం. మంచిది. ఇప్పుడు మూడవ గుడారం గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, మూడవ గుడారం ఏంటంటే దేవుని మందిరం. ఈ మందిరము ప్రియులరా దేవుణ్ణి ఆరాధించే మందిరం అని మనం గమనించాలి. మందిరం అనేది గుడారంతో కూడా దేవుడు పోల్చాడు. గమనించండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలోనూ గుడారములలోనూ నివసించుచు సంచరించుతిని అంటాడు దేవుడు. ఇశ్రాయేలీని ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా నేను ఒక మందిరములో నివాసం చేయలేదు, కానీ డేరాల్లో ఉన్నాను, గుడారాల్లో కూడా ఉన్నానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ప్రత్యక్ష మోసే కాలంలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉన్నాడు. అది శాశ్వతమైనది కాదు, అది తాత్కాలికమైనది. కానీ దేవుని మందిరం అనేది మూడవ గుడారం. కనుక ప్రియులరా, ఈ మూడవ గుడారంలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుని మందిరంలో ఏం దుర్మార్గం ఉంది అని అనుకుంటారు చాలామంది. మనకి తెలియకోకుండానే మన మందిరాల్లో దుర్మార్గాలు ఉన్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన కార్యాలు జరుగుతున్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మందిరం అంటే ప్రియులరా దేవుని సన్నిధి ఉండే స్థలము, దేవుని ప్రత్యక్షత ఉండే స్థలం. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, ఎక్కడైతే 2-3 ఆయన నామమున కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. కనుక దేవుని మందిరంలో 2-3 కంటే ఎక్కువ మంది కూడుకుంటారు. కనుక దేవుడు తన రక్తం చేత కడగబడినటువంటి ప్రజలు కూడుకునే స్థలమే దేవుని మందిరం. ఏ స్థలంలో అయితే దేవుని బిడ్డలైన వారు ఆయన్ని ఆరాధిస్తారో, స్తుతిస్తారో, ఘనపరుస్తారో, మహిమపరుస్తారో అదే దేవుని యొక్క మందిరం. దేవుణ్ణి ఆరాధించే స్థలం దేవుని మందిరం అంటే. దేవుడు ప్రియులరా తన సేవకుని ద్వారా మనతో మాట్లాడే స్థలము దేవుని మందిరం. మందిరం అంటే ఏదో కాదు, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే స్థలము. మరి విశేషంగా మన నిజ జీవితాన్ని, మన వాస్తవమైనటువంటి జీవితాన్ని బట్టబయలుపరిచే స్థలమే దేవుని మందిరం. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గము లాంటిదని చెప్పినప్పుడు, వాక్యం అనే ఖడ్గం మన హృదయాల్లో వచ్చినప్పుడు మన పాపములన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు. కనుక మన నిజస్థితి ఏంటో మనకి మందిరంలోకి వెళ్తేనే తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసినప్పుడు మన పాపములను ఒప్పుకునే స్థలం కూడా దేవుని మందిరం. మరి విశేషంగా దేవుని మందిరంలో మనం దేవునికి విజ్ఞాపనలను, ప్రార్థనలను చేసే స్థలమే దేవుని యొక్క మందిరం అని గమనించాలి.
మనం పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అదే సమయంలో దేవుడు కూడా మన పాపములను క్షమించగలుగుతాడు. అదే స్థలం అని మనం గమనించాలి. ప్రియులరా, దేవుని బిడ్డలైన వారందరూ కూడా సహవాసం చేసే స్థలం అది. దేవుని బిడ్డలైన వారు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునే స్థలం అని మనం గమనించాలి. ఈనాడు చాలా మందిరాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి గ్రామంలో కూడా చాలా మందిరాలు మనం చూస్తూ ఉంటున్నాం. మందిరాలన్నీ కూడా కొన్ని స్థిరమైన శాశ్వతమైనటువంటి బిల్డింగులు కడుతూ ఉంటున్నారు. కొంతమంది రేక్ షెడ్లు వేసుకుంటున్నారు. కొంతమంది తాత్కాలికంగా కట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. గత 40-50 సంవత్సరాల క్రితం అయితే ఊరికొక మందిరమే, ఒక్క మందిరమే ఉండేది. కానీ ఈనాడు మన టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, మనకి జ్ఞానం పెరిగింది, మనం చదువుకుంటున్నాం, వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కనుక చాలామంది దేవుని పాస్టర్స్గా ట్రైనింగ్ అవుతున్నారు కనుక ప్రతి వారు కూడా ఒక్కొక్క మందిరాన్ని పెట్టుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈనాడు మందిరానికి ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు, మన ఇంటి ప్రక్కనే మందిరాలు ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే గమనించాల్సింది ఏంటంటే మందిరాలు ఈనాడు చాలా సౌకర్యవంతంగా కట్టబడుతున్నాయి. వస్తున్న విశ్వాసులకి ప్రియులరా సౌకర్యవంతమైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు, కుర్చీలు వేస్తున్నారు, అలాగే సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు, అలాగే మ్యూజిక్ సిస్టమ్ పెడుతున్నారు, చక్కని లైటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు, రంగురంగుల బల్బులతోటి అలంకరిస్తున్న పరిస్థితిని మందిరాల్లో మనం చూస్తున్నాం. కనుక అంత మాత్రమే కాదు, కొన్ని మందిరాల్లో ప్రియులరా పాటలు పాడడానికి క్వైర్ కోర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆరాధనలు పాటలన్నీ కూడా వారే నడిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈనాడు మందిరాలు చాలా ఆత్మీయంగా డెవలప్ అవుతున్నాయి, లోక సంబంధంగా కూడా డెవలప్ అవుతున్నాయి. చిన్న చిన్న మందిరాలు పట్టుకొట్టి పెద్ద మందిరాలు కట్టే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇంకా సౌలభ్యం ఏంటంటే చాలా మందిరాల్లో ఈనాడు ఫ్యాన్స్ వేస్తున్నారు, కూలర్స్ వేస్తున్నారు, కొన్ని మందిరాల్లో ఏసీలు కూడా పెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకంటే వచ్చిన విశ్వాసులు, దేవుని బిడ్డలు సుఖంగా ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా దేవుని ఆరాధించాలనే ఒక ఆలోచన. అంత మాత్రమే కాదు, వారానికి 2-3 సార్లు మధ్యలో స్త్రీల కూడికని, యవనస్తుల కూడికని, ఈ విధంగా బైబిల్ స్టడీ అని వారం మధ్యలో కొన్ని కూడికలు కూడా పెడుతున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని బిడ్డలైన వారు ఆత్మీయంగా బలపడాలి, దేవునిలో ఎదగాలి అని ఒక ఆలోచన దేవుని సేవకుడికి ఉంటుంది కనుక తన బిడ్డలైన వారు క్షేమంగా ఉండాలి, బలంగా ఉండాలి ఆత్మీయంగాని దేవుని సేవకుడు కోరుకుంటాడు కనుక ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచిదే. మందిరాలు ఈనాడు చాలా సౌకర్యవంతమైన ఉంటున్నాయి, కానీ దేవుడు ఇటువంటివన్నీ కూడా కోరుకుంటలేదు. గమనించాలి, ఇవన్నీ ఉండడం నేను తప్పు అంటలేదు, ఇవన్నీ ఉండాలి. మందిరంలో సౌండ్ సిస్టమ్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, సీటింగ్ అరేంజ్మెంట్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, మంచిది. కానీ దేవుడు ఇటువంటివి కోరుకోవడం లేదు. మందిరంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రియులరా, కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు మందిరాల్లో ఏముండాలని కోరుకుంటున్నాడంటే ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే, దేవుని ఉద్దేశం ఏంటంటే మందిరములో పరిశుద్ధత ఉండాలి. దేవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి. కారణం ఏంటో తెలిసిన, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలము కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో, ఆయన ప్రత్యక్షత ఎక్కడ ఉంటుందో ఆ స్థలంలో పరిశుద్ధత ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై అన్ని విషయాల్లో కూడా. గమనించండి, ఈనాడు చాలా మందిరాలు మనం చూస్తున్నాం, వందల కొద్దీ వేల కొద్దీ ప్రజలు మనం చూస్తున్నాం.
మరి ఆ ఎన్ని మందిరాల్లో పరిశుద్ధతను దేవుడు చూస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నా నీవు వెళ్ళే మందిరములో పరిశుద్ధతను చూడగలుగుతున్నావా? పరిశుద్ధతను చూడగలుగుతున్నావా నీ మందిరములో? గమనించండి, దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు ఆశించేది ఏంటంటే, దేవుని మందిరములో పరిశుద్ధత ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలము కూడా పరిశుద్ధమైనదే. కనుక ఈనాడు ఎన్ని మందిరాల్లో పరిశుద్ధతను మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధత అంటే దేవునికి ఇష్టము లేనిదేది కూడా మందిరములో ఉండకూడదు. దేవుడు అసహించుకునేది ఏది కూడా మందిరంలో ఉండకూడదు. ఆరాధన విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, వాక్య పరిచర్య విషయంలో కానీ, పరిచర్య చేసేవాళ్ళు కానీ, నడిపించేవాళ్ళు కానీ, దేవుని మందిరములో ఏ కార్యము జరిగినప్పుడు కూడా దేవుడు దానిలో పరిశుద్ధతను చూస్తున్నాడు. గనుక ఎన్ని మందిరాల్లో పరిశుద్ధత ఉంటుంది అనేది మనం గమనించాం. ఈనాడు మన మందిరాల్లో పరిశుద్ధతను మనం కాపాడుకోలేకపోతున్నాం. పరిశుద్ధతను మనం పాడు చేస్తున్నాం. దేవుడు ఆశించిన పరిశుద్ధత ఈనాడు మందిరాల్లో ఉండడం లేదు. ప్రియులరా, వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, మోషే హోరేబు కొండ మీద మందను కాస్తూ ఉంటున్నప్పుడు 87 సంవత్సరంలో దేవుడు అతనితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక పొదలో అగ్ని మండుతుంది, మంట అయితే వస్తుంది కానీ పొద మాత్రం కాలిపోవడం లేదు. ఏంటి వింత చూడడానికని వెళ్తే దేవుడు అక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడో తెలిసిన, నిర్గమాకాండంలో నీవు నిలిచియుండు స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడువు. మోషేతో అంటున్నాడు దేవుడు. ఆ వింత ఏదో చూడడానికి మోషే వెళ్తే మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిలిచి ఉండే స్థలము పరిశుద్ధమైన స్థలం కనుక నీ చెప్పులు విడువుము అని అంటున్నాడు. కనుక ప్రియులరా, దేవుడు సన్నిధానంలో, దేవుని మందిరములో అది పరిశుద్ధమైన స్థలం అని మనం ముందు గమనించాలి. అది యాదాలాపంగా కట్టేశారు, ఇటుకలతోటి ఒక బిల్డింగ్లా కట్టేశారని తలంచకూడదు. అది దేవుడు ఉండే స్థలము కనుక అది పరిశుద్ధమైనదని మనం గమనించాలి. మోషేతో అంటున్నాడు, నీవు నిలిచి ఉన్న స్థలము దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుమని దేవుడు అతనితో చెప్పు. దేవుని మందిరం పరిశుద్ధమైనది కనుక మన పాదరక్షలో ఆ స్థలములో మనం ధరించకూడదు. కనుక ప్రియులరా, దేవుని మందిరములో పరిశుద్ధతను మనం ఎలా పాడు చేస్తున్నామంటే, మనం పాదరక్షలు వేసుకునే దేవుడి మందిరానికి మనం లోపలికి వస్తున్నాం. కనుక ఈనాడు చాలా మందిరాల్లో ఇదే జరుగుతుంది. సిటీస్లో లేకపోతే మన ప్రాంతంలో బయట వదిలిపెడతాం, కానీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సిటీస్లో మరి చెప్పులతోటే మందిరంలోకి వెళ్ళే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ కూడా మనం చదువుదాం. ఇదొకటే కాదు, యెహోషువతో దేవుడు ఏమన్నాడంటే, యొర్దాను నది దాటిన తర్వాత పాళెంలోని ప్రజలందరూ కూడా నిద్రపోతున్నారు. యెహోషువ యెరికో మైదానంలోకి వచ్చాడు. యెరికో మైదానంలోకి వచ్చినప్పుడు ఒక దూసిన ఖడ్గము పట్టుకుని ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తితో యెహోషువ ఏమన్నాడంటే, నీవు మా పక్షంగా ఉన్నావా, వచ్చిన వాడవా, శత్రువు పక్షంగా వచ్చిన వాడవా అని యెహోషువ అంటే, అతడేమన్నాడంటే, నేను మీ పక్షంగా రాలేదు, శత్రువుల పక్షంగా కూడా నేను రాలేదు, యెహోవా పక్షంగా నేను వచ్చానని ఆ దూత చెప్పాడు. దూత చెప్తే ఆ దూత ఇంకేమన్నాడంటే యెహోషువతోటి, యెహోషువ గ్రంథం 5:15 అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని చెప్పగా. అది మైదానమే, కానీ దేవుడు మాట్లాడే స్థలం అది. నీవు నిలిచి ఉండే స్థలము పరిశుద్ధమైనది కనుక నీ పాదరక్షలను తీసివేయమని చెప్పాడు. గమనించండి ప్రియులరా, నేను మందిరములో దేవుని పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం, దానిని పాడు చేస్తున్నాం. కనుక దేవుని మందిరంలోకి పాదరక్షలతో రావడం అనేది చాలా దుర్మార్గం. దేవుని పరిశుద్ధతను పాడు చేసేదే దుర్మార్గం. దేవుని మందిరములోకి ఆ చెప్పులు వేసుకుని ఎన్నో స్థలాలకు తిరుగుతూ ఉంటాను.
పవిత్రమైన స్థలాలకి అపవిత్రమైన స్థలాలకి అక్కడికి ఇక్కడికి నీ ఇష్టం వచ్చిన చోట్ల సమస్తము కూడా తిరిగి మళ్ళీ అదే చెప్పులతోటి అదే పాదరక్షలతోటి మళ్ళా దేవుని మందిరంలోకి అడుగు పెట్టడం. దేవుని మందిరంలోకి పాదరక్షలతో రావడం అనేది దుర్మార్గం. నీ గుడారములలో నుండి దుర్మార్గాన్ని తొలగించు. మూడవ గుడారమైనటువంటి దేవుని మందిరములో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. ప్రియులరా, గమనించండి, చాలా ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు చెప్పులతో వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నడిపించేవాడు కూడా షూస్ వేసుకుంటున్నాడు. వాక్యం చెప్పే దైవ సేవకుడు కూడా షూస్ వేసుకునే మరి వాక్యం ఆటల మీద వాక్యం చెప్తున్న పరిస్థితులు మనం చూస్తాం. ఏంటి ఈ పరిస్థితులు? దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా? దేవుని పరిశుద్ధతను మనం పాడు చేస్తాం. గమనించండి ప్రియులరా, ఇది మీకు బాగా అర్థం కావాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వస్తారు. మన స్నేహితులు కానీ బంధువులు కానీ వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తామంటే చెప్పులు అక్కడే బయట పెట్టమని చెప్తాం. కొంతమంది ఇళ్లలో దగ్గర అయితే చెప్పులు విడిచి లోపలికి రావాలని బోర్డు పెడతారు. కొంతమంది కుక్కలు ఉన్నవి జాగ్రత్త అని బోర్డు పెట్టినట్టేనే చెప్పులు విడిచి లోపలికి రావాలని బోర్డు కూడా పెట్టిన ఇళ్ళు కూడా మనం చూస్తాం. మన ఇంటిలోకి చెప్పులతో రాణిస్తామా మనం ఎవరినైనా? మన ఇంటిలోకి మన గదుల్లోకి ఎవరినైనా చెప్పులతో రాణిస్తామా మనం? బయటే వదిలిపెట్టేయమని చెప్తాను. నిర్మోహమాటంగా చెప్తావు, అయ్యా చెప్పులు బయట పెట్టరండి అని. మన ఇంటిలోకే చెప్పులతో మనుషులు రానివ్వము, మరి మందిరాల్లోకి మనం ఎలా వెళ్తున్నాం చెప్పులతోటి? అంటే దేవుని మందిరం నీకు లోకువైపోయిందా? నీ మందిరం కంటే దేవుని మందిరం కంటే నీ ఇల్లు గొప్పదైపోయిందా? దేవుని మందిరం కంటే నీ ఇల్లు గొప్పదైపోయిందా? దేవుని మందిరం విలువలేనిదైపోయిందా నీకు? అంటే దేవుడు అడగడాన్ని అనుకుంటున్నావా? దేవుడు చూడడం లేదని అనుకుంటున్నావా నువ్వు? గమనించండి ప్రియులారా, మందిరంలో ఉండే దుర్మార్గాన్ని తీసు. మన ఇంటిలోకే చెప్పులతో మనుషులు రానివ్వమే, మరి సిగ్గు లేకుండా మందిరంలోకి మా పాదరక్షలతో ఎలా వెళ్తున్నావు నీవు? అది దుర్మార్గం. కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని మందిరంలో వాయిద్యాలు కాదు, పాటలు కాదు, ఆరాధన కాదు, లైటింగ్ కాదు, సౌండ్ సిస్టమ్ ఏది కాదు. దేవుడు కోరుకున్నది ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. పాత బైబిల్లో ఓల్డ్ ఎడిషన్లో ఏం రాశారంటే అది నీ మందిరమునకు అలంకారం అన్నారు. దేవుని మందిరానికి అలంకారం తెచ్చేది ఏంటంటే మనం వేసిన రంగులు కాదు, రంగురంగుల బల్బులు కాదు, మరి ఏది కూడా దేవుని మందిరానికి అలంకారం కాదు. నువ్వు ఆరాధించే దేవుని మందిరానికి అలంకారం ఏంటంటే, అనుకూలం ఏంటంటే పరిశుద్ధత. దేవుడు కోరుకునేది నీ మందిరంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఏది మనం చేసినా అది దేవుడు ఇష్టపడేవాడు కాదు, అంగీకరించేవాడు కూడా కాదు. కనుక ప్రియులరా, నీ గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. దేవుని పరిశుద్ధతను మనం పాడు చేస్తున్నాం. మందిరములో ఉండే పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడయ్యాడు. ఆయన ఉండే స్థలము పరిశుద్ధమైంది. కనుక దేవుని మందిరము కూడా పరిశుద్ధముగా ఉండాలి. దేవుని మందిరములో ఏ కార్యము జరిగినప్పటికి కూడా దానిలో అపవిత్ర అనేది కనపడకూడదు. గనుక ప్రభు చిత్తమైతే ప్రియులారా, మరలా దేవుని మందిరంలో పరిశుద్ధతను పాడు చేసే మరికొన్ని కార్యాలు మనం ధ్యానం చేద్దాం. వచ్చే ఎపిసోడ్లో దేవుని మందిరంలో ఉండే పరిశుద్ధతను మనం పాడు చేస్తున్నాం. మొదటగా దేవుని మందిరంలోకి పాదరక్షలతో వచ్చి దేవుని మందిరాన్ని మనం పాడు చేస్తున్నాం, పరిశుద్ధతను పాడు చేస్తాం. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే ఎపిసోడ్లో ఇంకా ఏ విధంగా దేవుని మందిరాన్ని మనం పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాం, పరిశుద్ధతను మనం కాపాడుకోలేకపోతున్నాం, పరిశుద్ధతను మనం పాడు చేస్తున్నాం అనేది ధ్యానం చేద్దాం.
అంతవరకు ప్రభు కృప మీకు తోడైండును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ కొందనాలు, స్తోత్రాలు. మా మూడవ గుడారం అనేటువంటి దేవుని మందిరములో ఉండే దుర్మార్గం ఏంటో మాకు తెలియచేశారు. ఇంతవరకు మరి తెలిసి చేశాము, తెలియక చేశాము మాకు తెలియదు, కానీ నీ మందిరం ఉండే దుర్మార్గతను మేము తీసివేసుకోవడానికి, నీ మందిరంలో పరిశుద్ధతను కలిగి నిన్ను ఆరాధించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి, ఫలింప చేయండి. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. ప్రభువా, వాక్యం వారు వినేవారు మాత్రం కాదు, కానీ వినదాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే వాక్యం ఉంటున్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, బలహీనంగా ఉంటే వారందరినీ మీరు స్వస్థతపరచండి, ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి. యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వివాహం కావలసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మరి నిశ్చితమైతే వారి పట్ల నూతన కార్యాలు జరిగించండి. తగిన కాలంలో తగిన జీవిత భాగస్వాములను దయచేయండి. వివాహం అయ్యి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భాలు మీరు తెరవండి. ప్రభువా, ఇదిగోనైనా మరి ఈరోజు పుట్టినరోజులు, ఆయా మరి సందర్భాలు, మరి కార్యక్రమాలు జరుగుతున్న వారందరిని బట్టి వివాహ మరి కార్యక్రమాలు జరుగుతున్న ప్రతి వారిని జీవించండి, ఆశీర్వాదకరంగా నడిపించండి. ప్రభువా, మరి దైవజనులు సందీప్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని మీరు బాగు చేయండి. కాలు తిరిగి అదుకోవడానికి, తిరిగి మా మధ్యలోకి రావడానికి నీ కృప దయచేయండి. విజయవాడ ప్రాంత ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. మరి గతించిన 10-12 రోజుల నుంచి కూడా వారు వరదకు ముంపయ్యారు. ప్రభువా, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. నిజంగా వారు సంపూర్ణంగా తేరుకొని ప్రభువా, వారికి కావాల్సినటువంటి అవసరాలన్నీ మీరు తీర్చండి. ఆహారం, పానీయం, ఇతర నిత్యావసర సరుకులు, కూరగాయలు వారందరికీ కూడా అందించబడ్డానికి ప్రభుత్వం ద్వారా, ఆయా సంస్థల ద్వారా వారికి అందించబడ్డానికి సహాయం చేయండి. యథావిధమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో మేము చూడడానికి నీ కృప దయచేయండి. కావలసినటువంటి సహకారం మీరు అందించండి. అలాగే మరి వరదలు ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ చనిపోయిన కుటుంబాలు మీరు ఆదరించండి, ధైర్యపరచండి. తగిన పరిహారం ప్రభుత్వం ద్వారా అందించబడడానికి నీ కృప దయచేయండి. సహాయం చేయండి. నీ కొందనాలు ప్రభువా. మరి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరోసారి మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.